నా సూర్యభేదన ప్రణవం. ఓకే, కుడుముక్తో పీలుస్తాం. సో ఒక్క నిమిషం, ఇవాళ కొద్దిగా మారుద్దాం. సూర్యభేదన ప్రణవాన్ని ఏం చేద్దామంటే, ఒక స్టెప్ లో 3 రౌండ్లు తీసుకుందాం. ఫస్ట్ రౌండ్ అకారానికి, సెకండ్ రౌండ్ ఉకారానికి, థర్డ్ రౌండ్ మకారానికి. ఒక స్టెప్ లో ఒకసారి చూడండి. కుడుముక్తో పీల్చి, ఇది ఫస్ట్ రౌండ్. ఆ పూర్తిగా నేస్తాం. సెకండ్ రౌండ్ లో పీల్చి కుడుముక్తోటి ఈసారి ఊ అంటాం. థర్డ్ రౌండ్ లో మళ్ళీ గాలి పీల్చుకుని మ్మ్ అంటాం. ఇంత ముందు ఏంటంటే 5 సార్లు ఒకటే అనేవాళ్ళం, అలా కాకుండా ఇది ఒకే స్టెప్ లో అకార ఉకారం అకారాలు వరుస ఒకదాని తర్వాత ఒకటి. 5 స్టెప్లు, 5 స్టెప్స్. ఒక్కొక్క స్టెప్ లో 3 రౌండ్స్. కుడిముక్తో గాలి పీల్చి ముందు అకారాన్ని అనేయండి. ఇదొక రౌండ్. మళ్ళీ కుడిముక్తో గాలి పీల్చి ఈసారి ఉకారాన్ని అనండి, ఉచ్చరించండి. థర్డ్ రౌండ్ కుడిముక్తో గాలి పీల్చి ఈసారి అంటూ మకారాన్ని ఉచ్చరించండి. ఇది ఒకటి. ఓకేనా? ఇలాగా ఇంకొక 4. ఆ ఊ. ఈ ఇలాగా ఇంకొక 3. రైట్. అకార ఉకార మకారాన్ని ఒకదాని తర్వాత ఒకటి కుడిముక్తో పీల్చిన గాలితో. ఆ ఊ. టుమారో. ఆ ఊ.
లాస్ట్ రౌండ్. ఎస్, ఇది ఒకటి పక్కన పెట్టండి. నెక్స్ట్ సేమ్ కుడుముక్తో పీల్చుకుని ఈసారి ఒక్కొక్క రౌండ్ లో అకార ఉకార మకారాలు మూడు తీసుకొద్దాం. బట్ ఒక్కొక్కసారి ఒకదానికి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఫస్ట్ రౌండ్ లో అకార, రెండో రౌండ్ లో ఉకార, మూడో రౌండ్ లో మకార. బట్ ఇప్పటిలాగే గుర్తుపెట్టుకోండి ఒకసారి జాగ్రత్తగా. నిన్నటికి వాడికి తేడా ఏంటంటే నిన్న 5 అకారాలు చేసేవాళ్ళు, 5 ఉకారాలు, 5 మకారాలు. ఇవాళ నుంచి కొత్తగా మార్చుకున్నాం మనం. ఒక్క రౌండ్ నేను చేస్తాను. ఒక రౌండ్ అంటే ఒక స్టెప్, 3 ఉంటాయి దీంట్లో. కుడుముక్తో పీల్చుని 80%. ఇది అయిపోయింది. రెండో రౌండ్ లో మళ్ళీ కుడుముక్తో పీల్చుని 10, 80%, 10. ఓకే, మళ్ళీ కుడుముక్తో పీల్చుని 10, 10, 80%. ఇలా ఒకదాని తర్వాత అకార ఉకార మకారాలు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా 5 రౌండ్స్. చూసారా, లేయర్స్ మళ్ళీ మారిపోతున్నాయి, ఇంకా డీప్ గా వెళ్ళిపోతున్నాం. ఎస్, కుడుముక్తో పీల్చి రండి అందరూ ఒకేసారి. అకారానికి 80% ఇవ్వండి, ఫాలోడ్ బై ఉకార 10, మకార 10. తర్వాత మళ్ళీ కుడుముక్తో పీల్చండి. ఈసారి అకారానికి 10, ఉకారానికి 80, మకారానికి 10. నెక్స్ట్ మళ్ళీ కుడుముక్తో పీల్చండి. అకారానికి 10, ఉకారానికి 10, మకారానికి 80. వీలైతే ఒక స్టెప్ లో గ్యాప్ తీసుకోండి, అంటే కొంచెం నార్మల్ బ్రీదింగ్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా ఇలాగే స్టార్ట్ చేయండి. అకార ఉకార మకారాలు ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క అక్షరానికి 80%, మిగతా వాటికి 10, 10. ఆ
ఆ ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క అక్షరానికి 80% ప్రాధాన్యత. ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ లో అకారం అయితే ఒక రౌండ్ లో ఉకారానికి ఒక రౌండ్ లో మకారానికి. ఈ రకంగా 5 స్టెప్స్. 5 అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకోండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. మీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనిస్తూ ఉండండి. ఫాలోడ్ బై ఈసారి సమానంగా 30-30-40 రేషియో. అంటే కుడిముక్తో పీల్చి ఆ 30-30-40 రేషియోలో కంటిన్యూస్ గా 5 రౌండ్స్. దీంట్లో ప్రత్యేకించి ఒక్కొక్క అక్షరానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ మకారానికి ఒక 10% ఎక్స్ట్రా ఇచ్చే ఉంది. ఇలా 5 రౌండ్స్ కుడిముక్తో పీల్చుకోండి. అకార ఉకార మకార 30-30-40 రేషియో 5 రౌండ్స్ చేయాలి. 5 రౌండ్స్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. సో సమానంగా అన్నిటికీ వచ్చినప్పుడు ఒకసారి ఫస్ట్ సారి ఏమో బిగినింగ్ లో సెపరేట్ అనుకున్నాం, అకార ఉకారం అకార. తర్వాత 80% ఒక్కొక్క అక్షరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు సమానంగా చేస్తాం. ఇప్పుడు దీన్ని ప్రాణాయామం కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎట్లాగా? ప్రాణాయామం అంటే అంతఃకుంభక బాహ్య కుంభక ఉండాలి. ఓకే, ఒక్క ఒక బంధమైన వేయాలి. అంటే కుడిముక్తో పీల్చి అంతఃకుంభగా చేసి తలపైకి లేపి ఆ ఊ, 30-30-40 రేషియోలో ఉచ్చరించి తర్వాత రెండు ముక్కులు మూసేసి తల క్రిందికి వచ్చి బాహ్య కుంభకం చేసి 10 కౌంట్స్ ఉండి తర్వాత నార్మల్ బ్రీదింగ్ రావాలి. ఇలా చేసుకుంటూనే ఉండండి. నెక్స్ట్ వీక్ లో దీన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం. ఇంకొక లేయర్కి వెళ్దాం నెక్స్ట్ వీక్ అంతా.
కుడి ముక్కుతో గాలి పీల్చి తల క్రిందకు వచ్చేట్టు గడ్డాన్ని ఛాతీ వరకు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత తలపైకి లేపడం, అకార ఉకార మకారాలు 30, 30, 40 రేషియోలు ఉచ్చరించి, తర్వాత మళ్ళీ తల క్రిందకి గడ్డం ఛాతీ వరకు వెళ్ళిపోవాలమ్మా. గడ్డం ముందుకి ఛాతీ వరకు వెళ్ళిపోవాలి, ఇంకా కిందకి వెళ్ళాలి, ఇంకా కిందకి వెళ్ళాలి, టచ్ చేయాలి. అది జాలంధర మంత్రం. నడుం స్ట్రైట్ గానే ఉంటాం. తర్వాత నార్మల్ బ్రీదింగ్, బాహ్య కుంభకం తర్వాత నార్మల్ బ్రీదింగ్. బ్రేక్ తీసుకోండి, బ్రేక్ తీసుకోండి. రౌండ్ కి మధ్యలో బ్రేక్ తీసుకోకుండా చేయొద్దు. మీరు ఎంజాయ్ చేయలేరు. ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే మన మైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దీంట్లో థాట్ ప్రాసెస్ లో వెళ్తాం. నార్మల్ జస్ట్ అబ్జర్వ్, ఫీల్ అండ్ ఎంజాయ్. మూడే మూడు స్టెప్పులు యోగా మొత్తం. ఎంతైనా బ్రేక్ తీసుకోవచ్చు. నార్మల్ బ్రీదింగ్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ కుడి ముక్కుతో పీల్చి మాక్సిమం పీల్చి హోల్డ్ ద బ్రెత్. రెండు ముక్కులు మూసేసి తల క్రిందకి అంకెల్ లెక్క పెట్టుకోండి ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు. కుంభకంలో అంత కుంభకం ఎక్కువసేపు ఉంచుకోవడానికి ట్రై చేయండి బాహ్య కుంభకం కంటే. అంటే ఎందుకంటే ఉండగలం, అది సహజం. అకార ఉకార మకారాలు 30, 30, 40 రేషియోలో వెళ్ళాలి. ఆ ఇది ప్రణవ ప్రాణాయామ. రౌండ్ పూర్తి చేసి రిలాక్స్ అయ్యి జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఇలా చేయడం వల్ల మీలో ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయి జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. రౌండ్ పూర్తి చేసుకుని ఆపేయండి, పర్వాలేదు.
శాంతి మంత్రం అందరం ఒకేసారి. ఆ శాంతి శాంతి శాంతి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. మెల్లమెల్లగా. ఇది ఈ వారానికి ఓకే. ఒక రోజు ముందే మనం వీకెండ్ తీసేసుకుందాం. సో లాంగ్ వీకెండ్ ఇది. సో మళ్ళీ మన క్లాస్ మళ్ళీ సోమవారం. ఓకే దెన్ సీ యూ ఆన్ మండే. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.